అండ్ ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు సెంట్రల్ పివోట్ రేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంతో పాటు పివోట్ పాయింట్స్ని యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఎలా ట్రేడ్ చేయడానికి వస్తుంది అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఏ ఇండికేటర్ని యూస్ చేయలేదు, ఓన్లీ మీకు ప్లెయిన్ చార్ట్ కనిపిస్తుంది. ఇలా ఈ ప్లెయిన్ చార్ట్లో నేను అప్స్టాక్ అకౌంట్ యూస్ చేస్తున్నాను కాబట్టి స్టడీస్లోకి వెళ్ళి సెంట్రల్ పివోట్ రేంజ్ అని మనం టైప్ చేసినట్టయితే ఆ ఇండికేటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మీరు కావాలంటే సెట్టింగ్స్ ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కలర్స్ కావాలంటే కలర్స్ ఒక్కటి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనము సెంట్రల్ పివోట్ రేంజ్ ఇండికేటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మీకు చూసినట్టయితే 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇది టీసీ లైన్ అంటారు, అంటే టాప్ సెంట్రల్ లైన్. డౌన్వర్డ్ది బీసీ లైన్ అంటే బాటమ్ సిపిఆర్ లైన్, అండ్ మిడిల్ది పివోట్ లైన్ అనమాట. సో ఈ 3 లైన్స్ అనేవి మనకు ఉంటాయి. ఈ లైన్స్ని బట్టి మనం చూసినట్టయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూస్తే నారో, వైడ్ సిపిఆర్స్ ఉన్నాయి. మరి పూర్తి నారో ఉంది అని అంటే ఆ రోజు ట్రెండ్ బాగా, అంటే మనకు మూమెంట్ ఎక్కువ ఉంటుంది అని అర్థం అనమాట. లేదా మీరు ఇక్కడ చూసినట్టయితే డౌన్వర్డ్గా కిందికి వస్తుంది, అంటే ట్రెండ్ డౌన్వర్డ్స్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్ వెళ్తూ ఉంది, అంటే అప్ ట్రెండ్ ఉంది. అంటే ట్రెండ్ అనాలిసిస్ చేయడానికి మెయిన్గా ఇండికేటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇలా మనము అప్ ట్రెండ్లో ఉందా, మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందా అనేది బాగా అనాలిసిస్ చేయగలుగుతాం ఈ ఇండికేటర్తో. ప్లస్ సెంట్రల్ పివోట్ లైన్, మనకి మిడిల్లో ఉన్న పివోట్ లైన్ ఉంది కదా బ్లూ కలర్ది, అది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుందంటే మంచి అప్ మూమెంట్ ఇస్తుంది, లేదా డౌన్వర్డ్ వచ్చిందంటే డౌన్ మూమెంట్ ఇస్తుంది. సో ఇలా సెంట్రల్ పివోట్ లైన్కి మనము పివోట్ పాయింట్స్ని యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ చేసుకున్నట్టయితే చార్ట్ అనేది పూర్తవుతుంది. మనం ఇక్కడ దాన్ని ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే సెట్టింగ్స్ స్టాండర్డ్, ఫిబోనాచి అని ఉంటాయి. నేను ఫిబోనాచి పెట్టుకుంటున్నా, మీరు కావాలంటే స్టాండర్డ్ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, రెండు ఒకటే. మనం ఇక్కడ మన కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ప్లస్ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, 3 అండ్ సపోర్ట్ 1, 2, 3 అనేవి మనకు యాడ్ అయిపోతాయి. సో ఇలా మనం చార్ట్లోకి యాడ్ చేసేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి సిచ్యువేషన్ నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ 3 అంటే 20 to 153 కన్నా డౌన్వర్డ్ అనేది మార్కెట్ ఓపెన్ అయింది. సో అలా సపోర్ట్ 3 దగ్గర ఓపెన్ అయింది అని అంటే మనం ఏం చేయాలి, క్యాండిల్ అనేది అప్ సస్టైన్ అవుతుందా లేదా అనేది వెయిట్ చేసుకొని చూడాలి. సో ఒకవేళ మనం ఇక్కడ చూసినట్టయితే S3 దగ్గర ఓపెన్ అయితే ఖచ్చితంగా మనకి S2 వరకు మన టార్గెట్ ఇస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే S3 దగ్గర ఓపెన్ అయింది అండ్ S2 అంటే 22,217 టార్గెట్ అనేది ఇచ్చేసింది. సో మనం అక్కడ ఒక స్కాల్ప్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇలా ఒక స్ట్రాటజీ. మన స్టాప్ లాస్ అంటే మనం ఏదైతే క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటామో అంతకన్నా ముందు క్యాండిల్ని మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. ఒకవేళ క్యాండిల్ పెద్దగా ఉందంటే దానికి హాఫ్ అనేది మన స్టాప్ లాస్ని ప్లేస్ చేసుకుంటాం. అంతకన్నా ముందు రోజు చూసినట్టయితే S3 కన్నా డౌన్ ఓపెన్ అయింది, బట్ ఇక్కడ కూడా మనకు సపోర్ట్ 2 వరకు టార్గెట్ అనేది ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ అంతకన్నా ముందు రోజు చూసుకోండి, సెంట్రల్ పివోట్ లైన్ బ్లాక్ లైన్ ఉంది కదా మనకి, అది నేను ఇందాకే మీకు చెప్పాను చాలా క్రూషియల్ అని. అక్కడి నుంచి ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యి మనకి టార్గెట్ అనేది సపోర్ట్ 3 వరకు కూడా ఇచ్చేసింది ఆ రోజు. సో ఇలా మనకి ఒకవేళ మార్కెట్ అనేది S3 దగ్గర కానీ, సపోర్ట్ 3 దగ్గర కానీ, 2 దగ్గర కానీ ఓపెన్ అయిందంటే అంతకన్నా ముందు సపోర్ట్ వరకు ఖచ్చితంగా టార్గెట్ అనేది ఇస్తుంది. అక్కడ ప్రైస్ యాక్షన్ని బట్టి మనం ట్రైల్ చేసుకోవచ్చా లేదా ఎగ్జిట్ అయిపోవచ్చా అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది మెయిన్గా ఈ ఇండికేటర్ నుంచి మనము చేసుకోవాలి. స్కాల్పింగ్కి ఈ ఇండికేటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. టార్గెట్స్ అనేవి నీట్గా మనకి సెట్ అవుతాయి. ఇట్లా వైడ్గా సిపిఆర్ ఉంది అని అంటే ఆ రోజు మూమెంట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి ట్రెండ్ అనేది ఏ పక్కన ఉందో చూసుకొని ఆ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఆ రోజు ప్రాఫిట్ని మనం గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మిడ్ సిపిఆర్ లైన్ నుంచి కూడా అప్ ట్రెండ్ అనేది చూపించింది కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఆ రోజు మనకి ప్రాఫిట్ అనేది మనం బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో 3 టైప్స్ ఆఫ్ సిపిఆర్ ఉంటుంది. ఒకటి వైడ్ సిపిఆర్, ఒకటి నారో సిపిఆర్, ఇంకొకటి కూడా నారోలోనే ఇంకా చిన్నగా దగ్గరికి లైన్స్ అనేది ఫామ్ అవుతాయి. అలా నారో సిపిఆర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇలా మనము ఎంట్రీస్ నారో సిపిఆర్ ఉన్నప్పుడు మాత్రం ఆ రోజు మూమెంట్ రాకున్నా అది నెక్స్ట్ డేకి కంటిన్యూ అవుతుంది. ఆ హైలోని మార్క్ చేసుకోవాలి అండ్ ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్.